ప్రజలుతున్నాం కదా, మరి ఇంతవరకు దాన్ని తీసుకెళ్ళలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా తీసుకునేవారు? శత్రువుకి నిన్ను చూడాలనుందట. ఎందుకంటా? ప్రాణం పోయే ముందు పసిపిల్లలను చూస్తే మంచిదట. బాబా మనిషి పిల్లలు లేరంటా? నా బిడ్డకి ఏమైనా అయితే నేను బ్రతకను. మన యువరాజుల్లో ఏ ఒక్క ప్రాణానికి హాని జరిగినా సాధించిన సామ్రాజ్యాలన్నీ ఆ బిడ్డ తల్లికి ధారపోసి ప్రాణత్యాగం చేసుకుంటారని ప్రమాణం చేశాడు. ఈ యుద్ధం నా కోసమో నా బిడ్డ కోసమో కాదు, అందరి బిడ్డల కోసం. వాడు మీ పులోమావిని అడిగాడన్న కసితో కత్తి కట్టారు. అదే మీ బిడ్డ వాడి బందీగా ఉంటే మీరు ఈ సాహసం చేయగలరా? కసే కారణమైతే కథనంలో నేనుంటే చాలు మిత్రమా. నా బిడ్డ అవసరం లేదు. నాబాలుడి బందీలుగా మీ యువరాజులున్నారు. మీ మహారాణుల పుత్రశోకంతో నా శత్రు శేషం తీర్చుకోలేదు. ఈ శాతకర్ణి మాతృత్వానికి దాసు. నా బిడ్డతో పెడతాను. మీ యువరాజుని మీకు అప్పగిస్తాను.